నేషనల్ హెరాల్డ్‌కి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీల మీద ఈడీ సంచలన ఆరోపణలు చేస్తూ ఛార్జ్‌షీట్ ఏసింది. ఎన్నికల్లో పార్టీ టికెట్లు కేటాయిస్తామని, పదవులకు ఎంపిక చేస్తామని, వ్యాపారులకు రక్షణ కల్పిస్తామంటూ వివిధ వ్యక్తుల నుంచి పార్టీ సీనియర్ నేతల ద్వారా అక్రమార్జనకు పాల్పడ్డారని చెప్పింది. వివిధ మార్గాల్లో 988 కోట్లకు పైగా అక్రమంగా సంపాదించినట్టు పేర్కొంది. నగదు అక్రమ చలామణి నిరోధక చట్టంలోని సెక్షన్ 3(4) కింద ఢిల్లీ కోర్టులో దాఖలు చేసిన అభియోగ పత్రంలో విషయాలు వెల్లడించింది. సోనియా, రాహుల్ గాంధీలతో పాటు పార్టీ సీనియర్ నేతలు మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెజ్, పిట్రోడా, ప్రైవేట్ కంపెనీ యంగ్ ఇండియన్ని నిందితులుగా చేర్చింది. వీళ్ళందరూ కుట్రపూరితంగా అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్కి చెందిన 2,000 కోట్ల విలువైన ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవడం భాగస్వాములని ఆరోపించింది. మోతీలాల్ వోరా 2020లో, ఆస్కార్ ఫెర్నాండెజ్ 2021లో మృతి చెందారు. యంగ్ ఇండియన్ ప్రైవేట్ కంపెనీలోని కార్యనిర్వాహకులు అందరూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలని, వీళ్ళంతా సోనియా, రాహుల్కి అనుసరణలోనే ఆయా బాధ్యతలు నిర్వహించేవారని ఈడీ తెలిపింది. ఏఐసీ అధ్యక్షురాలుగా ఉన్న సమయంలో సోనియా తన హోదాని స్వప్రయోజనాలు,